సార్ విజయవాడ ఎంపీ తిరువురు ఎమ్మెల్యే ఎపిసోడ్ నిన్నటి నుంచి మనకు ఏపీ రాజకీయాల్లో కానీ ఇటు కానీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఎందుకంటే ఒకే పార్టీ వ్యక్తులు పరస్పరం ఆరోపణలు ఇది దాదాపుగా ఒక ఏడాది పైన నుంచి ఇష్యూ నడుస్తూనే ఉన్నది. తిరువురు ఎమ్మెల్యేని అధిష్టానం తెదేపా అధిష్టానం పలుమార్లు హెచ్చరించింది. అని నిన్న సడన్గా మళ్ళీ ఒక బాంబు పేల్చారు. ఈ వర్షం అంటే మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా మీరు ఎన్నో రాజకీయాలు చూసింటారు, దీని మీద ఏమంటారు? ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్. ఈ ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. ఒక లెక్క తర్వాత మెడికల్ కాలేజెస్ అండ్ తర్వాత రైతుల యొక్క తీవ్ర సమస్యలు, తర్వాత ఉద్యోగులకు నేను ఇచ్చిన డిఏ రిటైర్ అయిన తర్వాత చచ్చిన తర్వాత ఇస్తామన్న డిఏలు, అలా మీరు ప్రతి అంశం తీసుకోండి. రైతులకు గిట్టుబాటు ధర అండ్ మోర్ ఓవర్ ఇమ్మెన్స్ ప్రెషర్ అక్యూములేట్ అవుతున్న ఈ ప్రెషర్ గవర్నమెంట్ మీద వాళ్ళు కొన్ని పాచికలు డైవర్షన్ పాలిటిక్స్కి ప్లే చేస్తున్నారు. టీడీపీని డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. ఎలా అంటే మొన్న నారాయణ వర్మ గారి గురించి మాట్లాడడం స్థాయిలు మర్చిపోయి, మళ్ళీ నారాయణ నాదెండ్ల మనోహర్తో గలాబల్ అవి బూమరంగ్ అయ్యాయి. ఇది ఇటు తిప్పి అటు తిప్పి కేసినేని చిన్ని వెసెస్ కొలికిపూడి కింద కొత్త పోర్ట్రైజేషన్. ఇక్కడ మనం ఒక సామెత చెప్పాలి ప్రజలకి, తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అని. కేసినేని చిన్ని లోకేష్ గారు క్యాండిడేట్, చంద్రబాబు గారు కూడా ఏం చేయలేరు. నేను చెప్తున్నాను, డెలిబరేషనే చెప్తున్నాను. ఎందుకంటే కేసినేని నాని అనే వ్యక్తి ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో గల్లా జయదేవ్ గారు గెలిచిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. మీరు గమనించారా? 151 ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఇవాళ స్థితి ఏముంది పార్టీలో? గల్లా జయదేవ్ గారు రాజకీయ ప్రస్థానం చర్మాంకం అయిపోయింది. నాని గారు ఇంకా ఈ కుడెంట్ రెసిస్ట్ పార్టీలోంచి బయటకు వచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్. కేసినేని నాని గారికి చంద్రబాబు గారికి ఉన్న ర్యాపో చాలామందికి తెలుసు, కానీ వై ఇట్ ఈస్ గాట్ డిస్టర్బ్డ్ మన దగ్గర చిన్ని ప్రస్థానం ఎన్హాన్స్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి, ఇది అక్కడి నుంచి జరుగుతున్న ఫ్రిక్షనే కదా. బికాస్ మ్యాన్ బిహైండ్ లోకేష్ గారే కదా. ఆయనకే దిక్కు లేనప్పుడు నిన్న కాక మొన్న రాజకీయ అరంగేట్రం చేసినాడు. ఇతని ప్రస్తావన జస్ట్ జనరలైజ్ చేద్దాం. మీరు కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చారన్నారు. బ్యాంక్ అకౌంట్స్ నా దగ్గర కూడా నేను చూపిస్తాను, మీకు ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. మనం నిన్న నీ కూర్చున్న తపేలా ఛానల్లో ఆఫ్టర్ ఆల్ ఆయనే నీకు చెప్పేస్తున్నాడు, నీ పాప ఫీజు కట్టడానికి నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇది స్థాయి. నీ ఎలక్షన్ అఫిడవిట్ 1,87,00,000 స్థాయి. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ దగ్గర 25,000 అప్పు తీసుకుని సంవత్సరం పాటు గింగిరాలు తిరిగి బొంగరాలు తిరిగి వెనక్కి అప్పు తీర్చిన ఉదంతం నాకు తెలుసు. తిరువురు ఎమ్మెల్యే. ఎస్, ఇది నేచర్ అండ్ స్టేటస్. ఇవాళ ఉదాహరణకి ఇది జనసేన పార్టీ నుంచి నీకు టికెట్ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్. కొలికిపూడి గారికి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన 21 మందిలో ప్రభంజనం గెలిచాడు. ఎందుకంటే కొలికిపూడి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నేను ఆవిడ దగ్గర పార్టీ ఫండ్ తీసుకొని డొనేషన్లు తీసుకొని ఇవన్నీ మనం విన్నాం. సో ఐ కెన్ ఇమాజిన్ మై సెల్ఫ్ దట్ ఆయన అన్నది. బట్ నేచర్ ఆఫ్ తెలుగుదేశం ఐ నో ప్రెటీ వెల్. ఎందుకంటే మీరు నేను ఇక్కడ తెలంగాణ బిడ్డలమే, నాకు తెలిసి మీకు తెలుసు. మన మల్లారెడ్డి ఎంపీ వేలంపాట 10 కోట్ల నుంచి ప్రారంభమై 50, 75, 100 కోట్ల దగ్గర ఎవరి ఆయనలో ఎవరి ఎంపీ. ఒకసారి గమనిస్తే 2014 ఎలక్షన్ ఇన్వర్టెడ్ కామాలో ఒక టికెట్కి రేటు ఎలా ఫిక్స్ అవుతుందో తెలిసిన ఉదంతమైనా కాదా? అంటే నేను చెప్తుంది మీకు ఉదాహరణకి కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చేద్దాం అనుకున్నారు. వెరీ గుడ్. మీకు ఏమైనా రావుస్ కోచింగ్ సెంటర్ ఇలాంటి వల్లే ఇన్ని కోట్లు సంపాదించిన ఉదంతం నాకు తెలీదు. మీ అకాడమీ నుంచి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు క్వాలిఫై అయ్యారో సార్ చెప్పండి. మీరు చెప్తుంది నేను ఐఏఎస్కి ఐపీఎస్ కోచింగ్లు ఇస్తాననే కదా మాకున్న అంతేగా ప్రొఫెసర్ డాక్టర్ ఇవన్నీ పెట్టింది. అవును. ఇప్పుడు మనం మీకున్న ప్రస్థానం మిమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తపేలా ఛానళ్ళు. అక్కడి నుంచి మీరు అమరావతి ఉద్యమంలో జోలిపట్టి చంద్రబాబు గారితో ప్రస్థానంలో మా భువనేశ్వరమ్మ గారు కూడా 2 గాజులు వేసిన ఉదంతో నాకు తెలుసు. ఆ డబ్బులు లెక్క ఎవరికైనా చెప్పారు ఇప్పటికీ? అవి ఏమైనా రాజకీయ అరంగేట్రాలకి బేస్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి లేదా 5 కోట్లు తీసుకొచ్చి ఇచ్చే సామర్థ్యం ఎక్కడ ఉంది? ఎలక్షన్ అఫిడవిట్లో 1,87,000 అన్నప్పుడు అసలు ఇవన్నీ కాంట్రడిక్షన్సే కదా. సంబడీ షుడ్ క్లియర్ దట్ ఎయిర్. అంచేత సామర్థ్యం ఉన్నవాడితో పెట్టుకోదు. కేసినేని చిన్నితో నీ స్థాయి కాదు, మమ్మల్ని లేకుండా చెప్తున్నా. ఆయన కనుక ద్రౌపదికి మానభంగం జరుగుతుంటే కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండి కాపాడాడు, వస్త్రాభరణం మానభంగం అంటున్నాను ఎలా కాపాడాడు, అలా లోకేష్ గారు ఉన్నాడు. నీకు వెనకట్లా ఎవరు ఉన్నారు? ఆల్రెడీ 3 సార్లు చేతవాణిలు వచ్చినాయి. అమాయకుడైన పవన్ కళ్యాణ్ కాదు నీతో పెట్టుకున్నందుకు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడానికి. ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, చేసినా చేయకపోయినా వచ్చిన మాకేం ఉపద్రవం ఏం లేదు. పార్టీని సస్పెండ్ చేసినా లేదా ఎమ్మెల్యేకి రాజీనామా చేయించినా తిరువురికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రాపర్ ఇన్ఛార్జి లేడు, అక్కడ పార్టీ కార్యాలయం లేదు. అదేనా మీదేమా? లేదా అమరావతి ఉద్యమంలో చేసినాడు ఒకటోసారి ఈయన, రెండోసారి ఇంకోటికి అలాంటి కార్యక్రమాలకి ఏమైనా తెరలేపుతున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీస్? మాడదాం సార్, జస్ట్ వి నీడ్ టు ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాను నిన్న మీరు కూర్చుని తపేలా ఛానల్లో చెప్పిన సారాంశం కదా ఇంటర్వ్యూలో. ఎంత సామర్థ్యం ఉన్నాడు? 5 కోట్లు డెలివరీ చేసే అంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ 5 కోట్లేనా? నాకు తెలిసి ఎమ్మెల్యే టికెట్కి నాట్ లెస్ దాన్ 15 to 20 crores. నా ఫ్రెండ్స్ చాలా మంది నిలబడి ఎలక్షన్లో ఎంత తగలబెట్టారో విత్ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. అవును.
ఈ ఎలక్షన్ నాట్ లెస్ దాన్ 25-30 crores పైన ఖర్చు పెట్టారు ఒక్కొక్కడు, అంతే. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం. అవును. యాడ్ నుంచి వచ్చింది. హౌ యూ గాట్ దిస్ ఎబిలిటీ? అంటే ఇప్పుడు దీని వెనక ఇంకో మరి ఇప్పుడు మీరు అన్నట్టు డైవర్ట్ చేయడానికి ఈ ఎపిసోడ్ వచ్చింది ఇది అంటున్నారు. మరి ఆల్రెడీ ఇప్పుడు తిరువూరు కొలుకుపూడి వెనక అయితే ఎవరు లేరు కదా, డైవర్ట్ చేయాల్సిన పార్టీకి ఎవరు లేకపోతే ఈ స్థాయికి వస్తారు సార్ ఆయన. అంత నీడ్, అసలు పార్టీని డ్యామేజ్ చేసుకోవాల్సిన నీడ్ అంత ఏముంటుంది? ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి నడుస్తున్నప్పుడు సినిమా సీరియస్గా నడుస్తుంటే ప్యారల్ ట్రాక్ కామెడీ నడుస్తుంటుంది. ఎందుకు నడుస్తుందని ఎవరైనా నవ్వగలిగిన ఈరోజు దాకా. అలాగే ఇది కూడా అంతే. ఒక ట్రాక్ పాలిటిక్స్ సినారియో నడుస్తున్న దగ్గర ట్విస్టులు కొడుతున్నాయి అనుకోండి, ఇవన్నీ నేను ప్రతిదీ యూటర్న్లు రాంగ్ టర్న్లు తీసుకుంటున్నాయి. నేను మొదటి నుంచి చెప్తుంది, గూగుల్ తీసుకొస్తే డిజిటెక్ గ్యాప్కి వస్తుంది, లెక్కర్ స్కామ్ తీసుకొస్తే స్కీమా అన్నది గ్యాప్కి వస్తుంది. అలాగే వ్యవసాయదారులు పడుతున్న తీవ్రతని మామిడికాయ రైతులు, శనక్కాయ రైతులు, ఉల్లిపాయ రైతులు వీళ్ళు చెప్పిన కథకి ఎక్కడికి అక్కడ పొంతనే కుదరట్లేదు. 3 రూపాయలు ఇస్తా ఉంటున్నారు, 3 రూపాయలు లేదు, 50,000 అన్నారు, కథే మిగిలింది. అవుట్రేట్గా రైతులు ఎంత తీవ్రత వెతలు పడుతున్నారో కనబడుతుంది. ఎంప్లాయీస్ చీకటి దెబ్బల పర్యంతం సంవత్సరానికి 10 DAలు ఇవ్వాలి. 14 నుంచి 19 8 DAలు ఇస్తే 19 నుంచి 24 దాకా 11 DAలు ఇచ్చాడు. ఒకటే DA పాతది బాగా క్లియర్ చేయలేపాడు, అది ట్రాక్ రికార్డ్ డయర్ ఇచ్చాడు గవర్నమెంట్ వచ్చినట్టే. ఇవన్నీ చూసుకుంటే అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా జీతాలు ఆపలే. 1st తారీఖు జీతాలు వస్తున్నాయి లేదని అనిశ్చితి ఉంది. ఇది గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతున్నప్పుడు, ప్రజల్లో ఈ విషయాలు చర్చనీయాంశం అవుతున్నప్పుడు, తపేలా ఛానల్ ఓదరగొట్టడానికి ఫీడింగ్ కొడుతుంటే, కొలికిపూడి నారాయణ, మనోహర్ వర్మ గారు ఇలాంటి విషయాలన్నీ పెట్టుకొస్తుంటే, అంటే ఈ టెస్ట్లో అంతిమంగా బలయ్యేది ఎవరు అంటారు? ఎవరు బలివారు? ప్రజలే. ఇప్పుడు కొలికిపూడి మీద ఇప్పుడు హెల్త్ హజార్డస్ ఎలా ఉంది? మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. 17 మెడికల్ కాలేజీలు. ఒక పక్క ఆరోగ్యశ్రీ గాలికి ఎత్తిపోయింది, విలేజ్ క్లినిక్లు పనిచేయట్లే, ఆసరా ఉద్యోగులు ఎలా ఉన్నారో చూస్తున్నాం. అలాంటిది జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన అన్ని హంగర్ స్ట్రైక్స్లో ఉన్నారు. ఇవాళ ఏం నడుస్తుంది సార్? ఆరోగ్య సమస్యలు గాలికి వదిలేస్తే మంత్రి ఏం మాడుతుంది? జ్వరం వస్తే నేనేం చేయాలంటుంది. అదేనా మంత్రి బాధ్యత? గిరిజన హాస్పిటల్లో అంతమందికి పచ్చకమ్మర్లు వస్తే నువ్వు ఉన్న పిల్లలందరికీనూ వాళ్ళ బాధ్యత ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఇవన్నీ చర్చనీయాంశాలు ప్రజల్లో బావళ్యాల్లో అవుతున్నప్పుడు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇది మనం ఏం చెప్పాలి దానికి? దీనికి నేను యాక్చువల్ అయితే ఈరోజు వాళ్ళిద్దరిది డిస్కషన్ జరగాలి, అధిష్టానం, టీడీపీ అధిష్టానం. కానీ చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు దీని మీద. నేను వచ్చిన తర్వాత విదేశీ పర్యటన ముగించిన తర్వాత అటు ఇటు తెలుస్తామన్నట్టు ఆ పనికి మళ్ళీ జనార్దన్ రావు, నేను ఆ సురేంద్ర నాయుడు, తంబలపల్లి జయచంద్ర రెడ్డి సస్పెండ్ చేసినట్టు మాకేంటి? ఈయన సస్పెండ్ చేస్తే ఉంచుకుంటే నెత్తిరి పెట్టుకుంటే మాకెందుకు? 5 కోట్లు ఇంకెక్కడి నుంచి వచ్చాయి? ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించండి. అసలు విషయం ఇది వెళ్ళాల్సింది అంటే 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అది కావాలి కదా నాకు. అమరావతి ఉద్యమంలో మా భువనేశ్వరం గాజులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇది కూడా నాకు కావాలి. వాళ్ళు ఎక్కడ బయట పెట్టమండి? 24 గ్రామాలు, 39 గ్రామాలు, 24,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చాయో చెప్పానండి వాళ్ళకి. పాపం అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళు బాగుపడ్డాక, ఇలాంటి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో పునరావాస కార్యక్రమాలు కల్పించడానికంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. మీ దగ్గర ఉంటే చెప్పండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.